హాయ్ అండి. 100 మంది టైలర్లలో 90 మంది చేసే పొరపాటు ఇదేనండి. ఏంటంటారా? మిషన్ తొక్కుకుంటూ వీడియో చూపిస్తుంది అనుకోకండి. టంచన్ వచ్చేసి కిందికి పెట్టేసి ఆయిల్ వేసి తొక్కుతూ ఉంటారు. లేదంటే థ్రెడ్ చుట్టేటప్పుడు అంటే బాబిన్కి థ్రెడ్ చుట్టేటప్పుడు కూడా తొక్కుతూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో టంచన్ కిందికి పెట్టి మనమైతే మిషన్ తొక్కకూడదు. ఎందుకంటారా? టంచన్ అంటే పాదం అయితే తెలుసు కదా, టంచన్ కిందికి అన్నప్పుడు పాదం అయితే ఉంటుంది కదా, ఆ పాదంకి ఏమైతే అంటే కింద పనులు ఉన్నాయి కదా, అవి వచ్చేసి టంచన్కి తాకి టంచన్ అయితే కింద సైడ్ వచ్చేసి లైన్స్ అంటే గీతల్లాగా ఇట్లా గీరుకోపోయినట్టుగానైతే టంచన్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఏమైతుందంటే మనం క్లాత్ పెట్టి ఏదైనా స్మూత్గా ఉన్న క్లాత్ పెట్టి స్టిచ్ చేసినప్పుడు ఏమవుతాయంటే పోగులు పోగుల్లాగా రాసుకపోయినట్టు ఇట్లా బూర్బూర్లాగా లేస్తూ ఉంటుంది అనమాట. ఇది నేను మిషన్ వాడబట్టి 10 సంవత్సరాలు అవుతుందండి. 10 సంవత్సరాల నుంచి చూసారు కదా, ఈ మిషన్కి వచ్చిన పాదం అలాగే ఉంది, కొత్త దానిలాగా ఉంది. ఎప్పుడు కానీ దారం చుట్టేటప్పుడు పైకి పెట్టే చుట్టాలి. ఆయిల్ వేసి చెక్ చేసినా సరే కానీ పాదం అనేది పైకి అనేసేయాలి. అంటే టెన్షన్ పైకి అనేస్తే పాదం అనేది కింద తాకదు కాబట్టి మనకైతే టెన్షన్ ఖరాబ్ కాదు. అలాగే మనం కుట్టేటప్పుడు క్లాత్ మీద కూడా కుట్టు నీట్గా వస్తుంది. చాలామంది నేను సీనియర్ టైలర్ల దగ్గర కూడా చూసినానండి, టెన్షన్ కిందకనే వాళ్ళైతే ఈ విధంగానైతే చేస్తూ ఉంటారు. అలాంటి పొరపాటు అయితే అస్సలు చేయకండి. టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు మీ చుట్టాలు అక్కలో చెల్లెళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళకైతే ఇంకా అస్సలే తెలియదు దీని గురించి. కామన్గా అసలు ఎవ్వరూ చెప్పరు సామాన్యంగా. ఇది చూసారు కదా, 10 సంవత్సరాల నుంచి నేను వాడుతున్న కొత్త దానిలాగానే ఉందన్నమాట. మీరు కూడా ఇలాంటి పొరపాట్లు నా వీడియోస్ నా సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియోని అయితే చేస్తున్నాను. మొన్న రీసెంట్గా వేరే టైలర్ దగ్గరికి వెళ్తే కూడా వాళ్ళు ఇలాగే చూడుతుంటే నేను చెప్తే వాళ్ళు అయితే అన్నారనమాట, ఇంతవరకు మాకు అసలు ఈ విషయం తెలియదు అక్క అనేసి అయితే చెప్పారు. మీకు డౌట్ ఉంటే మీ టెన్షన్ ఒక్కసారి తీసి చెక్ చేసుకోండి, ఇది నిజమా కాదా మీకే నిరూపణ అవుతుంది.